ఇక్కడ లేఖనం గుర్తు చేస్తుంది. వారి పాపములను వారి అక్రమములను ఇక నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్తున్నాడు. అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ క్రియలను నేను జ్ఞాపకం చేసుకోను. ఇదే రక్షణ ఉన్నది, బాప్తిసం ఉన్నది. ఆమె బాప్తిసానికి సాదృశ్యంగా మనం నిలబడటం అంటే ఏంటంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ ఒక్క లక్షణాలను మరలా పునరుద్ధరించబడకూడదు. ఏ లక్షణాలు? హెచ్చింపు, ధనాపేక్షత, కుళ్ళు, కుతంత్రము, ఆధిపత్యము, ఉన్నత స్థితి అని చెప్పేసి అనటము, గర్వంగా మాట్లాడటము. ఎలా మాట్లాడితే నీకు మాటకు ఎక్కడ ఉంది విలువ ఉంటుంది? అప్పుడు దేవసుద్రాలు నువ్వు కాదు బతికి ఉండవలసింది, నువ్వు పలకబడినటువంటి మూల విత్తనమైనటువంటి మాటలో నువ్వు జీవించి ఉండాల్సిన వాడు ఉన్నావు. ఆమె అర్థమవుతుందా? ఆ సాదృశ్యవర్తనాలు సంఘములో నుంచి తీయబడినటువంటి వధువుగా నీవు నేను నిలబడడానికి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ఏ మాదిరి జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆ మాదిరిగా ఈరోజు సంఘం నిలబడితే, ఆ మాదిరిగా సంఘము తీర్మానం చేసుకుని రుజువుపరిచేటువంటిగా ఉన్నప్పుడు ఎత్తవాడు సాదృశ్యమై ఉంటుంది. దానికోసమే దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆమె దానికోసమే నన్ను చెక్కబడుతున్నాడు. ఆమె దానికోసమే నిన్ను నన్ను చూడాలని కోరుకుంటున్నాడు. ఉన్నావా మనం ఇప్పుడు కనబడటానికి? ఆమె దేవుడు కనబడే విధంగా మనం ఉన్నావా? ఉంటే దాన్ని కనబరచాలి. అర్థమవుతుందా? నేను ఉన్నానని చెప్పి ఇక్కడ చెప్పెళ్ళటం కాదు, బతికి చూపించాలి. అర్థమైందా? యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిది? శరీరందా? శరీరంలో ఉన్న వాక్యాన్ని. ఆమె ఆ వాక్యము నీలో కనబడబడుతున్నప్పుడు ఆ వాక్యమే రుజువు చేసింది. ఆమె ఆ వాక్యం నీలో ఉద్యమాన్ని రుజువు చేసింది. ఎంత గొప్ప విషయాలు నీకు నాకు దేవుడు తెలియపరుస్తున్నాడు. నిజంగా మన వాక్యానికి తగిన విధంగా ఉన్నావా లేదా అనేది ఇప్పుడు ఈరోజు తెలుసుకొని ఎత్తబాటులో మనం నిలబడాలి. ఆమె ఎత్తబాటులో నిలబడాలంటే ముందు క్రీస్తుకు సాదృశ్యమైన జీవితంలో దేవుని క్రమంలోను, దేవుని తగ్గింపులోను, దేవుని ప్రేమలోను, దేవుని శక్తిలోను, దేవుని ఓర్పులోను, దేవుని యొక్క సాదృశ్యమైనటువంటి రాజ్య వారసులుగా మనం నిలబడాల్సి ఉన్నాం. ఆ రోజు వధువులా కాదు, అవలాగా కాదు మనం ఉండాల్సింది. ఈ రోజు క్రీస్తులో నుంచి వచ్చినటువంటి వధువుగా ఉండాలి. ఆమె అర్థమవుతుంది. ఆదాములో తీసినటువంటి అవలా కాదు మనం ఉండాల్సింది, క్రీస్తులో నుంచి తీయబడినటువంటి వధువులాగా ఉండాలి. ఆమె అదే ఎత్తబాటికి సాదృశ్యత అవుతుంది. ఆమె అర్థమవుతుందా? ఇక్కడ వాక్యములో నుంచి, క్రీస్తులో నుంచి భిన్నంగా తీయబడ్డాడు. బలిష్ఠుడైన వేరే దేవదూతలో నుంచి తీయబడ్డాడు. ఆమె ఆ మాదిరి నిన్ను నన్ను రూపుదిద్దుకోమని చెప్పేశారని ఆయన నీకు నాకు మెసేజ్ని పాస్ చేశాడు. అర్థమవుతుందా? ఆయన ద్వారా ఈ యొక్క 7వ దూత నుంచి వచ్చినటువంటి వాక్యాన్ని మనం పట్టుకొని ఎవరమైతే తీసుకుని తింటామో అప్పుడు మనం సంతృప్తిగా సంపూర్ణంగా మనం కనపరచబడతాం. ఆ తేజస్సుని మనం ప్రకటించగలుగుతాం. అది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది, మన చేతిలో కాదు. ఎవరికి వారే తీర్పుదారులై ఉన్నారు. ఆమె ఎవరెవరికి వెళ్ళి చెప్పినా వారి వారి జీతము నా దగ్గర ఉంది అంటున్నాడు. ఆమె అర్థమవుతుందా? దాన్ని మీరు తెలుసుకొని దేవునికి తగిన విధముగా జీవించడం కోసం ప్రయత్నం చేయండి. ఈ లోకంలో వాటి కోసము మనం తెలివితేటను ప్రదర్శించడం కాదు, కానీ వాక్యాన్ని కనబరచడం కోసము దేవుడి చొప్పున దేవుడు చెప్పినటువంటి విషయాలను కనబరచడం కోసం ప్రయత్నం చేయండి. దొంగలాగా మనం తప్పించుకోవడానికి మనం చేసే శరీర సౌఖ్యాల ఆలోచనలో కనబరచుకోవడంలోనూ మభ్యపెట్టడానికో మనం తెలివితేట ప్రదర్శించడం కాదు. నీలో క్రీస్తు ఉన్నాడో లేడో అనేటువంటిది రుజువుపరచు. తప్పు చేస్తే క్రీస్తుకు తగిన విధంగా లేని జీవితం ఉన్నప్పుడు అది నీ తప్పు, అది ఒప్పుకో, మార్చుకో, చెక్కుకో. అర్థమవుతుందా? నేను చెక్కుకోవాల్సిన ఉంది. అది చెక్కుకొని దేవుని సాదృశ్యంగా నేను నిలబడాలనేటువంటిది వాక్యం నీతో నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్న విషయాన్ని మరి గమనించి తగిన విధంగా ఉండండి. దేవస్తుతుల హల్లెలూయా. అందరూ తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభా నాయన యేసయ్య మీకు వందనాలు తండ్రి. ప్రభా ఈరోజు ప్రభా మరి మేము క్రీస్తులో నుంచి ఏ విధమైనటువంటి శరీరముగా మాంసముగా మరి ఎముకగా తీసి ఏ విధముగా అవ్వని రూపుదిద్దుతున్న విధముగా శరీరంని మరి చేశారో, ఆదాము నుంచి తీసిన శరీరం ఏ విధంగా చేశారో ఆ మాదిరిగానే క్రీస్తులో నుంచి కూడా ఈరోజు
మరి ప్రభా వధువుని సంపూర్ణంగా తయారు చేస్తున్నటువంటి ప్రభా భాగాన్ని మాకు కళ్ళకు కట్టినట్టుగా ప్రభా మా చెవులకి అర్థమయ్యే విధముగా ప్రభా మా మనసుకి అర్థమయ్యే విధముగా వివరించారని మేము నమ్ముతున్నాం తండ్రి. సంఘము ప్రభా పరిపూర్ణతలో నడవటకు ప్రభా కావాల్సిన శక్తిని జ్ఞానాన్ని ప్రభా మీరు దయచేయండి. మీరే ప్రభా ఈ విత్తబడినటువంటి లేఖనమును ప్రభా ఏ అపవాది దొంగలించబడకుండా ఏ ఒక్క ప్రభా వ్యక్తిలో నుంచి మరి నీ యొక్క బిడ్డలలో నుంచి ఆ వాక్య విత్తనమును ప్రభా తీసివేయకుండా ప్రభా మీరే పరిపూర్ణత దయచేయమని, నీరు కట్టి ఫలించుటకు మీ కృప దయచేయమని, మీ యొక్క ప్రభా దేవదూతల సమూహముతో ప్రభా మమ్మల్ని కాచి కాపాడమని మరి ప్రభా మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైనటువంటి ప్రవీణ యేసు క్రీస్తు పేరిటన ప్రభా అడుగుచున్నాం తండ్రి. సంఘమును పరిపూర్ణతకి ప్రభా ఎత్తబాటులో తీసుకెళ్ళమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మేము కాదు కానీ ప్రభా మీరే కనబరచబడినారని మేము నమ్ముతూ ప్రభా సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించండి ప్రభా, సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి అయినా. ఇదిగో అయినా సంఘమంతా ఏక మనసు ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలను కలిగిన దేవుడు కనబరిచిన దేవుడు మీరే అన్నారైనా. ఆ రోజు అపోస్తుల పౌలు అంగీ తాకిరితే స్వస్థత కలిగినాయన, ఈ రోజు వధువు అంగీ తాకితే స్వస్థత కలిగేటువంటి పరిస్థితినైనా ఇదిగో సంఘములో వాక్యము తాకబడింది తండ్రి. ఆ తాక స్పర్శ ఎరిగినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ప్రభా సంపూర్ణమైన స్వస్థత కలిగినదని మేము నమ్ముతున్నాం తండ్రి. సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటున్నామా తండ్రి. ప్రభా లిడియాకి ఆ జ్వరం సంపూర్ణంగా నయం చేసినందుకు మీ వందనాలైనా. ప్రభా ఇదిగో సంధికి ప్రభా నరాల బలహీనతను అన్నిటిని తొలగించి ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని దయచేసిన మీ వందనాలైనా. శాలేముని ప్రభా మరి ఇమానుయేలు గారిని ప్రభా మీ వాక్యాన్ని తగిన విధంగా ప్రభా మీరే ప్రభా మరి పరిచర్యలు బలపరిచి దీవించండి అన్న. నన్ను కూడా ఒక బలంగా వాడుకుని సంఘమని ప్రభా విస్తరింప చేయగలుగుతారని కోరుకుంటున్నాను తండ్రి. మేము కాదు కానీ ప్రభా మీరు ఆకర్షించండి నైనా, మీ సంఘాన్ని బలపరచండి నైనా, మీ వాక్యాన్ని ప్రకటించడంలోనూ ప్రభా మీ చిత్తముగా మమ్మల్ని వాడుకోబడమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఇంటి చుట్టూరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఈ సంఘం చుట్టూ ఉన్న వారి ప్రతి ఒక్కరిని దీవించండి ఆయన. ప్రతి ఒక్కరి యొక్క ప్రభా మరి కలిసి పనిచేయుటకు సహకారం అందించండి నాయన. వారి కుటుంబ అవసరాలు అక్కర్లు తీర్చండి నాయన. సమస్తమును సకలపరచగలుగుతారని కోరుకుంటున్నామా తండ్రి. మీరే ప్రతి విషయంలో సహకారం అందించి మీ కాపుదలు భద్రపరిచి దీవించండి. ఎవరైతే వారి యొక్క కుటుంబ అవసరాల కోసం ప్రార్థించమని ప్రభావ పెదవగలిగి ఉన్నారో ప్రభావ వారి కోసం మేము ప్రార్థిస్తుండగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును సమస్యను పరిష్కారమును దయచేశారని నమ్ముతూ ఒకరోజు వారు సాక్షిగా నిలబెట్టుకుంటూ మీ కృప దయచేయడం కోరుకుంటూ ప్రవీణ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకునిచున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. కుడుకుల జనుడుకును కుడి వచ్చిన నాకును ప్రవీణ యేసు క్రీస్తు కృపా సమాధానం నిన్న నేటి నిరంతరం ఒకే రీతిలో కలిగి ఉండును గాక. Amen. Amen. Praise God. God bless you.